ఈ చిన్న రాయి ధర 1200. ఈ డ్రై ట్రీ రూట్ ఏకంగా 15,000 అంట. ఈ స్మాల్ ట్రీ వేర్లు 1200. ఇంకా వీడియోలో రంగురంగుల అక్వేరియం ఫిష్లు, అరుదైన పక్షులు, తాంబేళ్లు, ఇలా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక చిన్న పని మీద అయితే బయలుదేరాను. పని అంటే ఏదో కాదు, మన విఐపి చార్లీ ఉన్నాడు కదా, అతని ఫుడ్ పెడిగ్రీ అయిపోయింది, అలాగే చార్లీ యొక్క షాంపూ కూడా అయిపోయిందంట. ఇప్పుడైతే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చార్లీ ఫుడ్ వచ్చి ఇక్కడ అల్రాయిలో దొరుకుతుంది, ఎవెన్యూస్ వెనకాల ఉండేది. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాను. కాకపోతే 4th రింగ్ రోడ్లో ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే ముందర రోడ్డు మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇదే అన్నమాట పెట్ ప్లానెట్. ఇక్కడే మన చార్లీ పెడిగ్రీ దొరుకుతుంది. ఇప్పుడైతే ఇక్కడ తీసుకుందాము వెళ్ళి. Yeah, this one big one. If you buy one big, you have the small one, right? The small one. Okay. పెద్దది కొంటే చిన్నది ఫ్రీ అంట. అక్షరాల 32.5 దినారు, అంటే దాదాపు ఇండియా కరెన్సీలో 10,000 అనమాట. మళ్ళీ దీనికైతే ఒకటి ఫ్రీ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి షాంపూ కోసం వెళ్తున్నాను. షాంపూ షాప్ కూడా ఇక్కడ దగ్గరే. ఇదే పెట్ జోన్. ఇక్కడ వచ్చి మన చార్లీ షాంపూ ఉంటుంది. చూద్దాం పదండి వెళ్ళి. బండి పార్కింగ్ ఇక్కడ పెట్టేద్దాము. పదండి, ఇదే పెట్ జోను. వెళ్ళి చూద్దాం లోపల ఏమున్నాయో. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే మీద అన్ని పెడిగ్రీ ఎలా వేస్తున్నారు. ఇక్కడైతే పావురాల కోసము, బర్డ్స్ కోసము ఇవన్నీ చూడొచ్చు, స్టాండ్స్. ఇవి వచ్చి బర్డ్స్ కోసము, అవి చిలుకలు ఉన్నాయి కదా, ప్యారెట్స్, వాటి కోసము. ఇందులో చూడొచ్చు చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. బాదాము, పంకిన్ సీడ్స్, పీనట్స్ ఉన్నాయి, కార్న్ సీడ్స్ కూడా ఉన్నాయి. చాలామంది వీటిని ఇంట్లో పెంచుకుంటారు వాటి కోసము. ఇక ఇటువైపు వచ్చి ఇవన్నీ మిల్లెట్స్, రాగులు, సజ్జలు. ఈ చేపను ఇంట్లో పెంచితే అదృష్టం, సంపద వస్తాయని నమ్ముతారు. ఈ వెండి రంగులో మెరిసిపోతున్న ఈ చేప పేరు సిల్వర్ ఆర్వోనా. చైనీస్లో దీన్ని డ్రాగన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. దీని లైఫ్ టైం వచ్చి 10 నుంచి 15 సంవత్సరాల అక్వేరియంలో పెరుగుతాయంట. ఇక్కడ కనిపిస్తున్న ఫిష్ వైట్, ఆరెంజ్ మరియు బ్లాక్ మచ్చలతో 3 కలర్స్లో ఉంటుంది. ఈ ఫిష్ పేరు వచ్చి కోయి ఫిష్ అంట. వావ్, చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన పెద్ద చిలుక పేరు బ్లూ అండ్ ఎల్లో మకావ్. ఇవి ప్రపంచంలోని అత్యంత తెలివైన పక్షుల్లో ఒకటి. మనుషులు మాట్లాడే కొన్ని పదాలను, విన్న శబ్దాలను కూడా పలుకుతాయంట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరైన సంరక్షణతో ఇవి 60 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవంట. ఈ పక్షి కూడా మనుషులు మాట్లాడే మాటలను పలుకుతాయి. ప్యూర్ వైట్ కలరు అండ్ తలపైన పసుపు రంగు కిరీటం లాగా జుట్టు ఉంది. రెడ్ అండ్ గ్రీన్ మకావ్, ఇవి కూడా మాట్లాడతాయి. వీటి ప్రైస్ వచ్చి 950 KD, అంటే దాదాపు 3 లక్షలు. దీని యొక్క లైఫ్ స్పాన్ 60 years పైనే, అంటే ఒక తరం కాదు 2 తరాల వరకు మీ కుటుంబంలో సభ్యుల్లాగా పెంచుకోవచ్చు ఈ మకావ్ను. వచ్చి ఏంటో కాక్టైల్ బర్డ్స్ అంట. మీకు తెలిస్తే తెలుగులో కామెంట్ చేయండి. వావ్, ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి వచ్చి లైవ్ బుడ్గీస్ అంట. బుడ్గీస్ డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు అయితే. ఈ తాంబేలు పేరు ఇండియన్ స్పాటెడ్ టర్టిల్. దీని శరీరం మొత్తం నల్లటి రంగులో ఉంది, కానీ బాగా గమనిస్తే తల, కాళ్ళు, తోకపై తెల్లటి మచ్చలు ఉన్నాయి. వీటి లైఫ్ టైం వచ్చి 15 to 25 years. ఇది చూడడానికి చిన్న చెరువులా కనిపిస్తున్నా దీని వెనుక మంచి ప్లానింగే ఉంది. ఇక్కడ తాంబేల కోసం ప్రత్యేక టర్టిల్ పౌండ్ను ఏర్పాటు చేశారు. నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండేందుకు వాటర్ పంపు, ఫిల్టర్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి ఇందులో తాంబేలను అయితే పెంచుతున్నారు. ఇది వచ్చి ఇగువానా. ఇది ఉడుము జాతికి చెందిన పెద్ద బల్లి. వీటి తోకపై ముళ్ళలాంటి స్పైన్స్ ఉన్నాయి. దీని పొడవు వచ్చి 5 to 6 feet ఉంటుంది. ఇంకా ఇది బర్డెడ్ డ్రాగన్ అనే రకానికి చెందిన బల్లి. ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. చూడొచ్చు స్పైన్స్ ఎలా ఉన్నాయో బాడీ మీద. అక్వేరియం లోపల పెట్టుకోవడానికి వుడ్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, అవి అయితే ప్రైజెస్ చూడండి.
ఇవే ఆ వుడ్, ఇవి వచ్చి రూట్స్ అన్నమాట. అదే మన పల్లెల్లో అయితే ఇటువంటివి ఎన్ని కావాలో అన్ని అరేంజ్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైలు. ఇది చూడండి, ఒక చెట్టు యొక్క డ్రై వుడ్ ఇది. దీని ప్రైస్ చూద్దాం ఒకసారి. 48 KD అంటే మన ఇండియా కరెన్సీలో దాదాపు 15,000 అన్నమాట ఈ యొక్క మొక్క వుడ్డు. అలాగే మరికొన్ని రూట్స్ అయితే ఉన్నాయి, చెట్టు యొక్క వేర్లు చూడండి ఎంత చిన్నవి. దీని ప్రైస్ చూద్దాము. దీని ప్రైస్ వచ్చి 4 KD అంట, అంటే దాదాపు 1200. మరీ ఇంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఈ యొక్క చెట్టు యొక్క రూటు, ఈ రూట్ కోసము 1200 పెట్టి కొనుక్కొని పోయే వాళ్ళు కూడా ఉండారు. ఏం చేద్దాము. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది వచ్చి 2 KD అంట. అదే మన ఇండియాలో అయితే పల్లెల్లో ప్రతి ఒక్క చోట దొరుకుతాయి ఇటువంటివి. ఇక్కడ అక్వేరియంలో పెట్టుకోవడానికి కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి చూడండి, వాటి ప్రైజెస్ కూడా. ఇక్కడ ఉన్న స్టోన్స్ ఒక్కొక్కటి 1200. ఇంకా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి దాదాపు 3000 అంట రాయి. ఇవి వచ్చి మన అక్వేరియంలో పెట్టుకోవడానికి ప్యాలెస్, ఏదో దయ్యాల కోట లాగా ఉంది. ఇది వచ్చి బ్రిడ్జ్ అన్నమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆర్నమెంటు. ఇక్కడైతే ఇదేదో గోపురం లాగా ఉంది. మన అంబాసిడర్ కార్ కూడా ఉంది ఇక్కడ. పదండి, లోపలైతే కొన్ని అక్వేరియంస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఈ పెట్ షాప్ లో ఇక్కడ డిస్ప్లేలో కొన్ని ఫిషెస్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. కొరండా ఫిష్ అంట, ఏంజల్ ఫిష్ అంట, ఇంకొకటి వచ్చి క్లోన్ ఫిష్ అంట. వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఇందులో రంగురంగుల బంగారు చేపలు గోల్డెన్ ఫిష్ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చి 2 KD. ఇవి వచ్చి టైగర్ బార్ ఫిష్ ఓన్లీ 1 KD అంటే 300. ఇంకా ఇవి వచ్చి గోల్డెన్ పాండా మౌలి ఫిష్, ఈచ్ పీస్ వచ్చి 1/2 KD ఓన్లీ. ఇంకా ఈ చేపలు వచ్చి ఏంజల్ ఫిష్, ట్రయాంగులర్లో ఉంటాయి ఇవి. ఇవి వచ్చి ఆస్కర్ ఫిష్. వీటన్నిటి ప్రైజెస్ వచ్చి 300 to 600 ఉంటాయి. ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ అక్వేరియం ఉంది. అక్వేరియం లోపల చూడొచ్చు ఇండోర్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అక్వేరియము. అక్వేరియం లోపల గోల్డెన్ ఫిష్ అయితే ఉన్నాయి. వాటి కోసము సపరేట్ పంప్ ఉంది వాటర్ ప్యూరిఫై చేయడానికి. ఇదంతా కుక్కలు పిల్లుల ప్రపంచము. మనకు కావాల్సిన డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, పిడిగ్రీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఇవి వచ్చి సెమ్సమ్ నాప్కిన్స్ కుక్కల కోసం, పిల్లుల కోసము. ఇక్కడ చూడండి, కుక్కల కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చి డక్ మీటు అండ్ పొటాటో ఫ్లేవరు. ఇక ఇది వచ్చి సాల్మన్ ఫిష్ స్వీట్ పొటాటో ఫ్లేవరు. ఇది కూడా అదే. ఇంకా ఇది వచ్చి మీటు అలాగే బ్రౌన్ రైస్ ఫ్లేవర్ అంట. ఇంకా ఇది వచ్చి వెజిటేబుల్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫ్లేవరు. చాలా పెద్ద స్టోర్ ఇది, పెట్ జోను. ఇవైతే బెడ్స్ కుక్కల కోసము. కుక్కలతో ఆటలాడుకోవడానికి ఇవి. ఇక్కడైతే కొన్ని బాల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడికైతే మన విఐపి చార్లీ షాంపూ కోసం వచ్చాను. కాకపోతే షాంపూ వచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ అంట, లేదు ఇక్కడ. షాంపూ కోసం అయితే 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు. చూద్దాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను.